అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ మినీ మహానాడు జరుపుకుంటున్నాము అంటే మీ అందరి చదువు వల్ల నేను జరుపుకుంటున్నానని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగా అయితే మనం ఆ రోజు కష్టపడినామో ఈ రోజు కూడా కష్టపడి, ఎందుకంటే పార్టీ వచ్చి సంవత్సరమైనా కూడా నాకు తెలుసు మీకు నేను ఏమి కూడా చేయలేదు, మేము ఇంకా మీ దాంట్లో మేము పాలు పంచుకోలేదని చెప్పి తెలుసు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు వచ్చినా కూడా నేను అధికారులని నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి మీ అందరి ఎదురుగానే చెప్తున్నాను. నేను మీ అందరి ఎదురుగానే, ఎందుకంటే మాకు కేవలం ప్రజలు కావాలా, రైతులు బాగుండాలా, మీకు కావాల్సినటువంటి అవసరాలను మేము తీర్చేటందుకే ఉన్నాం, కానీ మేము ఆస్తులు కానీ ఐశ్వర్యాలను కానీ సంపాదించుకోవాలని మేము ఇక్కడికి రాలేదు. దయచేసి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పి కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి మన వాళ్ళే మన దాంట్లో ఉండి వాళ్ళు ఏం చేస్తారు, కోట్ల వాళ్ళు ఏం చేయలేరు అని చెప్తున్నారు. ఏం చెయ్యలేదో నేను చేసి చూపిస్తాను ఎవరికేం కావాలని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాను. దయచేసి వాళ్ళందరూ కూడా మనలో మనకే కొట్లాటలు పెడుతున్నారు. మీరు కూడా రండి, మీకు నేను చేయలేదంటే ఆ రోజు మీరు మాట్లాడండి నా ఎదురుగా అని చెప్పి నేను చెప్తున్నాను. చిన్న విషయాలకి తప్పు చేసినా చెయ్యకపోయినా నేను నా ప్రజలు బాగుండాలా, నా కార్యకర్తలు బాగుండాలా అని చెప్పి ఆలోచించే మా కుటుంబాన్ని ఇంత నీచంగా మీరు ఆలోచిస్తున్నారంటే మీకు పుట్టగతులు ఉండవనేది మాత్రం నేను ఈ సభలో తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అర్ధరాత్రి వచ్చినా కూడా మీరు నాకు ఫోన్ చేసినా నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పినారు నిన్న బస్సులో కూర్చున్నప్పుడు కూడా, అమ్మ ఎవరికేమో అంతే అందరికీ చెప్పారు, ఎవరికేమో అవసరాలు వచ్చినా కూడా మీరు నిజంగా వాళ్ళని ఆదుకున్న రోజే మీకు అందరికి కూడా నిజమైన కార్యకర్తలను ఆదుకున్నారు అంటే మీకు శాశ్వతంగా గుడి కడతారే కానీ గుడిని పడవేయరు. అదే విధంగా మేము ఉన్నాము, రేపు కూడా మేము అదే విధంగా చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ఆటుపోట్లకు గురై ఆ 10 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎంత అనుభవించినారో నాకు తెలుసు. ఈ రోజు మా నుంచి కోట్లు సంపాదించుకొని వాళ్ళందరూ అక్కడ ఉండి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నది కూడా వాళ్ళే కూడా మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా నా మనుషులైనా ఎవరైనా సరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే మాత్రం నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అటువంటి వాళ్ళు ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టారంటే దయచేసి నాకు చెప్పండి, నా దృష్టికి రానియండి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, రామకృష్ణ గారు జరిగినట్టుగా ప్రతి ఒక్క భూమిని కూడా ఈ రోజు వాళ్ళు లాక్కొని మీకు అన్యాయం చేస్తారు. ఇచ్చిన పట్టాలను కానీ తీసుకొని మీకు అన్యాయం చేస్తాం, కానీ మేము అట్లా చెయ్యము. ఎందుకంటే ఈ రోజు నేను సంపాదించుకోవాలనుకుంటే 2004లోనే నేను సంపాదించుకోను. మాకు సంపాదన కాదు కావాల్సింది, మీ యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు చెప్తున్నటువంటి మాటలు ఉత్తి మాటలు కావు. మీకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా కూడా మీరు నాకు ఫోన్ చేయండి, నేను ఎప్పుడు నా ఫోన్ ఆన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఎంపీ గారు మమ్మల్ని పట్టించుకోవడం లేదని మీరు అందరూ అంటున్నారు, కానీ అట్లా పట్టించుకోకుండా అయితే ఉండడు. ఎందుకంటే ఆయన పైన తిరిగినాడు కాబట్టి ఆ విధంగా ఉంటదేమో, కానీ నేను కష్టపడి మిమ్మల్ని అందరినీ ఆడుతున్నాను కాబట్టి మీరు డైరెక్ట్ గా నాకు చేయండి. ఏదైనా ఉందంటే ఆయన ద్వారానే మీకు చేస్తాను, కానీ నేను సొంతంగా అయితే నేను చేసే మనిషిని కాదు అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఉన్నా కూడా పొరపచ్చాలున్నా ఇప్పటికైనా మీరు అందరూ కలిసికట్టుగా ఉండి రేపు మళ్ళీ రాబోయే ఎన్నికల్లోన మళ్ళీ మీరందరూ కూడా ఇదే విధంగా మమ్మల్ని మళ్ళీ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి నేను కూడా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.